హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. మిత్రులరా, ముఖ్యంగా సెక్షన్ 148కి 149కి మేజర్ డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకి ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ అన్నది సెక్షన్ 148కి 149కి కూడా అప్లై అవుతుంది. కానీ మనకి ఎప్పుడైనా కోర్టు వారు కాస్ట్లు ఇంపోజ్ చేసినప్పుడు కానీ మనం రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సినటువంటి సమయానికి కానీ అదేవిధంగా మనం ఏమైనా డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సిన సమయానికి కానీ కోర్టు వారి ఆర్డర్ ప్రకారం కంప్లై చేయలేనటువంటి తరుణంలో మనం కోర్టు వారిని టైం ఎన్లార్జ్ చేయమని అడగడానికి వేసేటటువంటి పిటిషన్ సెక్షన్ 148 సిపిసి. అయితే అక్కడ లిమిటెడ్ పవర్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ డిఫరెంట్ వేరియస్ యాక్ట్స్. అంటే 30 days లోపు మాత్రమే మనకు అవకాశం కల్పించేటటువంటి అవకాశం మనకి ఈ యొక్క సెక్షన్ 148లో ఉంది. కానీ స్పెసిఫికల్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ 149 ఏంటంటే డిఫిషియన్సీ ఆఫ్ ది కోర్ట్ ఫీజెస్ పే చేయడం కోసం మనం ఈ యొక్క సెక్షన్ 149 సిపిసి అనేటటువంటి అంటే కోర్టు ఫీజు డిఫిషియన్సీ ఆఫ్ ది కోర్ట్ ఫీజు మనం పే చేయడం కోసం కోర్టు వారి ఆర్డర్ను మనం కంప్లై చేయలేకపోయిన సందర్భంలో జెన్యూన్ రీజన్తో సెక్షన్ 149 మనం ఫైల్ చేసుకుని ఆపరేట్ చేసి కోర్టు వారి నుంచి అనుమతి పొంది అది ఎలా అయిన తర్వాత కొంత టైం అనేది మనకు గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క టైం అనేదాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం సెక్షన్ 149 ప్రకారం ఏంటంటే కోర్టు ఆర్డర్ని కంప్లై చేస్తూ మనం ఆ డిఫిషియన్సీ ఆఫ్ కోర్ట్ ఫీజు అనేది మనం పే చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్ ఏంటంటే ఇక్కడ అట్ ఎనీ స్టేజ్లో మనం సెక్షన్ 149 అనేదాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్. కానీ మనం సెక్షన్ 148కి వచ్చేసరికి లిమిటెడ్ స్కోప్ ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095 9.